సాక్ష్యాలతో సహా ఊర్వశిని అరెస్టు చేయించి సూర్యని నిర్దోషిగా విడిపించిన ఆనంది, సునందకు క్షమాపణ చెప్పి నిజాన్ని బయటపెట్టిన మురళి. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఆదిత్య అయితే ఆనంది దగ్గరికి ఫైల్ తీసుకొని వస్తాడు. అప్పుడే ఇక ఊర్వశిని చూసిన ఆనంది అయితే, సార్, ఆదిత్య సార్, మీరు నా దగ్గరికి ఫైల్ తీసుకురావడానికి ఊర్వశి పర్మిషన్ తీసుకున్నారా, లేకపోతే తనొచ్చి మళ్ళీ ఏదో ఒకటంటుంది అంటూ అనంగానే, నన్నే ఆడుకోవాలని చూస్తావా నువ్వు, మామూలు దానివి కాదు అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఊర్వశి. అప్పుడే ఇక లోపలికి వచ్చి, ఇదిగో ఫైలు, చెక్ చేయండి ఆనంది మేడం అంటూ చెప్పంగానే, ఇంతలో అసలు అప్పుడే ఇక ఆదిత్య అయితే, ఏంటి ఆనంది ఇదంతా, నేను నీకు ఫైలివ్వడానికి ఊర్వశి పర్మిషన్ తీసుకోవాలా, అంటే నాకు నీ దగ్గరికొచ్చి ఫైల్ చూపించే హక్కు కూడా లేదా అంటూ అడుగుతూ ఉంటాడు ఆదిత్య. అది కాదు సార్, మీ పిఏ గారే చెప్పారు కదా అందుకని అంటూ అనంగానే, అప్పటికి ఆదిత్య అయితే కోపంగా, చూడు ఊర్వశి, నువ్వు నా పర్సనల్ అసిస్టెంట్ అయ్యుండొచ్చు, కానీ నా విషయాల మీద అధికారం చూపించే హక్కు నీకు లేదు. నిన్ను మమ్మీ పెట్టారు కాబట్టే ఊరుకుంటున్నాను, లేకపోతే ఊరుకునే ప్రసక్తే ఉండదు అంటూ ఆదిత్య కోపంగా ఊర్వశికి వార్నింగ్ ఇస్తాడు. అప్పుడే చైతన్య అయితే, చూశావా మమ్మీ, నువ్వు ఏదో ఆలోచించావు, అక్కడ ఏదో జరిగింది. దేవుడు ఉన్నాడు మమ్మీ, ప్రతి విషయంలో నీదే పైచెయ్యవ్వాలని నువ్వు కోరుకొని ఆనంది వదన్ని అవమానించాలని ఇంత నీచంగా పర్సనల్ అసిస్టెంట్ని పెట్టి ఇలా అవమానిస్తూ ఉంటే ఆ దేవుడెలా సహిస్తాడు? ఇప్పటివరకు నువ్వు డైరెక్ట్గానే పోరాడతావు అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమవుతుంది నువ్వు ఇలా దొంగచాటుగా కూడా పోరాడతావు అని అనంగానే, చైతన్య అంటూ కోపంగా అరిసే సునందకి శశికాంత్ కూడా వార్నింగ్ ఇస్తాడు. అవును సునంద, చెప్పాను కదా, ధైర్య సాహసాలకి పెట్టిన పేరు నువ్వే అనుకున్నాను, కానీ ఇలా పిరికిదానిలా వేరొకర్ని పెట్టి ఆనందిని ఇబ్బంది పెడుతూ నువ్వు సంతోషపడుతున్నావే, ఈ విషయంలో మాత్రం అస్సలు నచ్చలేదు. నువ్వు ఈ విషయంలో మాత్రం నా దృష్టిలో చాలా కిందకి దిగజారిపోయావు సునంద, దిగజారిపోయావు అంటూ శశికాంత్ కూడా కోపంగా చెప్పి వెళ్ళిపోతాడు. ఆ మాటకి సునంద అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటిది, ప్రతి విషయంలో ఎప్పుడూ సపోర్ట్ చేసే ఈయన ఈ విషయంలో మాత్రం ఎందుకు సపోర్ట్ చేయడం లేదు? నిజంగానే నేను తప్పు చేస్తున్నానా అంటూ ఆలోచిస్తూ ఉంటుంది సునంద. అప్పుడే జీవన అయితే వస్తుంది. అత్తయ్య, వాళ్ల మాటల గురించి మీకు ఎప్పుడూ తెలిసిందే కదా, వాళ్ళు ఎప్పుడూ ఆనంది నామజపం చేస్తూ ఉంటారు. అలాంటిది మీరు ఎవర్నో పెట్టి ఆనందిని అవమానిస్తున్నాను అంటే చూస్తూ ఉంటారా? ఇలాగే మాట్లాడతారు. మీరేమీ కంగారు పడకండి, మీరు చేస్తున్న దాంట్లో ఎలాంటి తప్పు లేదు. నేను చెప్తున్నాను కదా, మీరు అనుకున్నది అనుకున్నట్టు సాధించడానికి ఇలా ఒకళ్ల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ముందుకు వెళ్ళిపోండి అంటూ ఇక చెప్తూ ఉంటుంది జీవన. అప్పుడే ఇక మరొక వైపు ఆనంది అయితే సూర్యను విడిపించడానికి అన్ని సాక్ష్యాలైతే సంపాదిస్తుంది. ఇక కోర్టు వాయిదాకైతే ఆనంది హాజరవుతుంది. ఇక లాయర్ అయితే నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉండంగా అప్పుడే ఆనంది అయితే లాయర్తో చెప్తూ ఉంటుంది. చూడండి, నేను జూనియర్ లాయర్నే అయ్యుండొచ్చు, మీరు సీనియర్ లాయర్ అయ్యుండొచ్చు, కానీ మీరు కూడా ఈ పొజిషన్ నుంచి వచ్చినవాళ్లే కదా, అది మాత్రం మర్చిపోకండి. మీరు నాతో వాదించడానికి చిన్నతనం అనుకోవచ్చు, కానీ నేను మాత్రం అలా అనుకోను. ఎందుకంటే నాకు మా జ్యోతమ్మ, సూర్యబాబు అలాంటి ఇంగిత జ్ఞానం నేర్పారు అంటూ ఇక లాయర్ తనంగానే ఆ మాటకి లాయర్ అయితే ఏమీ మాట్లాడడు. ఇక వాదనకైతే లోపలికి వెళ్తుంది ఆనంది. అప్పుడే ఆ లాయర్ అయితే, యువర్ ఆనర్, ఇలాంటి కేసులో ఎలాంటి సాక్ష్యాలు దొరకవు, అయినా తప్పు చేస్తూ రెడ్ హ్యాండ్గా దొరికిపోయిన ఈయనకి ఎలా సాక్ష్యాలు దొరుకుతాయి తప్పు చేయలేదనడానికి, అందుకనే దయచేసి ఇలాంటి ముద్దాయిని వదలకుండా శిక్ష వెయ్యండి అంటూ వాదిస్తూ ఉండంగా అప్పుడే ఆనంది కూడా వాదిస్తుంది. నిందపడిన ప్రతివాళ్లూ తప్పు చేశారు అనడానికి ఎలా కుదురుతుంది? వాళ్లు తప్పు చేశారా లేదా అని సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన తర్వాతే కదా మీరు కూడా శిక్ష వేసేది. ఆ సాక్ష్యాలు సంపాదించడం కోసమే కదా కేసు వాయిదాలు వేస్తూ ఉంటారు. అలాంటిది ఒక్క వాయిదాతోనే శిక్ష వెయ్యాలి అంటే ఎలా కుదురుతుంది యోర్ ఆనర్? అయినా ముద్దాయి తప్పు చేయలేదని సాక్ష్యం నా దగ్గర ఉంది అంటూ ఆనంది అనంగానే ఆ మాటికి లాయర్ అయితే ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటాడు. ఏంటి మీ దగ్గరున్న సాక్ష్యం అంటూ అడుగుతూ ఉంటాడు లాయర్ అయితే. నా దగ్గరున్న సాక్ష్యం ఇప్పుడే చూపిస్తాను అంటూ ఆనంది అయితే ఇక జడ్జికి సాక్ష్యాన్నైతే ఇస్తుంది. ఇక ఆ సాక్ష్యాన్ని చూసిన జడ్జి అయితే వెంటనే ఈ అమ్మాయిని తీసుకురండి అంటూ అనంగానే ఇక పోలీసులైతే ఊర్వశిని అరెస్ట్ చేసి తీసుకువస్తారు. ఇక ఊర్వశినైతే బోన్లో నుంచోబెట్టడంతో అప్పుడే ఇక ఆనంది అయితే ప్రశ్నిస్తూ ఉంటుంది. ఈ మత్తందు మీకెవరిచ్చారు? మీరు ఈ సూర్యగారు కారులో ఎందుకు పెట్టారు అంటూ అడుగుతూ ఉండంగా, నాకేమీ తెలీదు, నన్ను కావాలని కేసులో ఇరికిస్తున్నారు అంటూ అనంగానే అక్కడ సాక్ష్యముంది, ఇక నువ్వు
తప్పించుకునే అవకాశమే లేదు. తప్పు చేసింది నువ్వని తెలుసు. కాని నీచేత ఈ తప్పు చేయించింది ఎవరో కూడా తెలియాలి కదా అంటూ ఇక ఆనంది అయితే నిలదీస్తూ ఉంటుంది. అప్పుడే ఇక తప్పనిసరి పరిస్థితిలో ఇక ఊర్వశి అయితే నిజాన్ని బయటపెడుతుంది. అప్పుడే ఇక మొత్తం సాక్ష్యాలతో సహా ఊర్వశి అయితే అరెస్ట్ అవడంతో సూర్య అయితే నిర్దోషిగా విడుదలవుతాడు. ఇక అప్పుడే సూర్య అయితే ఆనందిని అడుగుతూ ఉంటాడు. అక్కడ ఎలాంటి సీసీ కెమెరాలు లేనప్పుడు నువ్వు సాక్ష్యం ఎలా సంపాదించావు కుట్టి అంటూ అడుగుతూ ఉండంగా, నేను అదే ఆలోచించాను. ఆ చుట్టువైపులా ఎటూ కూడా సీసీ కెమెరాలు లేవు. సాక్ష్యాలు ఎలా తీసుకురావాలని ఆలోచిస్తూ ఉండంగా అనుకోకుండా అక్కడే ఒక ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్ వీడియోలో ఇది రికార్డయింది. నేను వాళ్ళని కలుసుకొని ఆ వీడియో ఒకసారి చూపించమంటే వాళ్ళు మొత్తం చూపించారు. అప్పుడు ఎవరం దొరికింది అంటూ కుట్టి అయితే చెప్పంగానే ఆ మాటకి ఎంతగానో సంతోషపడుతూ ఉంటాడు సూర్య అయితే. ఊర్వశి అరెస్ట్ అయి జైలుకి వెళ్తుంది. ఈ విషయం తెలుసుకున్న సునంద అయితే ఇక మురళీకైతే ఫోన్ చేసి రమ్మని చెప్పడంతో మురళీ అయితే చాలా కంగారు పడుతూ ఇంటికైతే వస్తాడు. ఏంటి, వాళ్ళు ఎంతో సాంప్రదాయమైన కుటుంబం, ఎంతో గొప్పవాళ్లు అని చెప్పావు కదా, తను అరెస్ట్ అయింది అంటే తను ఒక దొంగ అంటూ అడుగుతూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే మురళి అయితే కంగారు పడుతూ, నన్ను క్షమించండి మేడం, నేను వాళ్ళు అలాంటి వాళ్ళనుకోలేదు. మీరు అలా మోసపోయారు, నేను అలాగే మోసపోయాను అంటూ చెప్తూ ఉంటాడు మురళి అయితే. ఇక చాలు, నువ్వు నటించింది చాలు. తను నీకు బాగా తెలుసని నాకు తెలుసు. అలాంటిది నా దగ్గరే అబద్ధం చెప్పాలని చూస్తావా? నిన్ను ఇప్పుడే అరెస్ట్ చేయిస్తాను. నిన్ను నమ్మిన వాళ్ళని ఇంత మోసం చేస్తావా అంటూ సునంద నిలదీసేసరికి, మేడం, ఇప్పటివరకు వచ్చింది కాబట్టే మీకు భయపడకుండా ఒక విషయాన్ని అడుగుతున్నాను. మీరు కూడా చేసింది తప్పే కదా. మీ విషయంలో ఆనంది మేడం ఎంతో చేశారని విన్నాను. మీ కొడుకుకి కాళ్లు లేకపోతే ఆ కాళ్లు రావడానికి తన ప్రాణాలే అడ్డుపెట్టి రప్పించారని విన్నాను. అలాంటి కోడల మీద నిందవేసి మీరు బయటికి గింటేసి మీరు తప్పు చేయలేదా? నన్ను నిలదీస్తున్నారు అంటూ ఇక మురళి అడగ్గానే, మురళి అంటూ కోపంగా అరుస్తుంది సునంద అయితే. అవును మేడం, మీకు కోపం వచ్చినా సరే నేను చెప్పేది నిజం. ఈ తప్పు చేసింది ఆనంది మేడం కాదు, మీ చిన్న కోడలు జీవన. ఈ విషయం తెలుసుకోకుండా మీరు ఆనంది మేడంకి శిక్ష వేసి బయటికి గింటేశారే, మీరు చేసిన తప్పు కన్నా నేను చేసింది పెద్ద తప్పేమీ కాదు. ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టాలని నేను చేశాను. మీరు మీ స్వార్థం కోసం, మీ పంతం నగ్గించుకోవడం కోసం అహంకారంతో ఈ పని చేశారు. ఒక్కసారి ఆలోచించండి అంటూ ఇక మురళి అనంగాలి ఆ మాటకి సునంద అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. అప్పుడే ఇక శశికాంత్ అయితే వస్తాడు. ఇప్పటికైనా నిజనిజాలు తెలుసుకో. నువ్వు చేసింది తప్పో లేదో ఇప్పటికైనా నీకు అర్థమయ్యే ఉంటుంది. ఇప్పటికైనా నువ్వు చేసింది తప్పు అనిపిస్తే వెళ్ళి ఆనందిని వెంటనే ఇంటికి తీసుకురా. ఇంకా నీ అహంకారం దిగకపోతే ఇక నిన్ను ఎవ్వరూ కూడా కాపాడలేరు అంటూ ఇక సునందకి శశికాంత్ కూడా వార్నింగ్ ఇస్తాడు. ఆనంది విషయంలో తను చేసిన తప్పుకి సునంద అయితే కుమ్మిలిపోతూ ఉంటుంది. నిజం తెలుసుకున్న ఆదిత్య కూడా ఆనంది విషయంలో తను చేసిన తప్పు తలుచుకుంటూ కుమిలిపోతూ ఉంటాడు. ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటే తప్పకుండా మా వీడియోని ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది.